ఆదికాండము 49వ అధ్యాయము 14-15 వచనాలలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము, అతడు విశ్రాంతి మంచి దగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము వంచుకుని వెట్టి చేయు దాసుడగును. ఇస్సాకారు జీవితం యొక్క ప్రారంభం పిల్లరా శాపగ్రస్తంగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఇస్సాకారు యొక్క జీవితం చివరికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకారు ప్రారంభంలో ఎవరు? ఒక శాపగ్రస్తుడు. ఇస్సాకారు ప్రారంభంలో ఎవరు? శాపగ్రస్తుడు. కానీ ముగింపుకు వచ్చేసరికి ఇస్సాకారు మనందరికీ ఎలా కనిపిస్తాడు అని అంటే ఒక మాదిరికరంగా మనకి కనిపిస్తాడు. ఈ మానిటర్ కొంచెం బెటర్. చివరికి వచ్చేసరికి దేవుడు పిల్లరా ఇస్సాకారును ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఇస్సాకారుని దేవుడు నిలబెట్టడం అనేది మనం చూస్తాం. అయితే ఇతని జీవితం శాపగ్రస్తము నుండి దీవెనకరమైనటువంటి స్థితిలోనికి ఎలా మారింది, లేక ఇతని జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఆ సంఘటన ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, అంతకుముందు ఎందుకు ఇస్సాకారు శాపగ్రస్తుడు అయిపోయాడో నేను మాట్లాడతాను. తర్వాత అతడు ఏ అనుభవాలతో అతడు మరలా దీవించబడ్డాడో, అతని జీవితంలో మలుపును కూడా, అతడు తిరిగినటువంటి మలుపును కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా పిల్లరా ఇస్సాకారుని గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. ఏమని అంటే, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. గార్ధబము అని అంటే ఈ వంకన ఆ వంకన ఎవరినైనా ఎత్తున్నాను జాయిగా. బలమైనటువంటి గార్ధబము ఎవరు అని అంటే ఇస్సాకారు. అయినప్పటికీ ఇస్సాకారుని గురించి తన తండ్రి మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, ఈ యొక్క ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధోపము అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. ఎందుకు ఇస్సాకారు శాపగ్రస్తుడు అయిపోయాడు అని మనం ఆలోచన చేస్తే, నెంబర్ 1 మొట్టమొదటి మాట పిల్లరా ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకున్నాడు. ఏమండి? ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకున్నవాడు. ఈ యొక్క దొడ్డే, ఒక దొడ్డేమో దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం, మరొక దొడ్డేమో లోకానికి సాదృశ్యం. ఇప్పుడు ఈ యొక్క ఇస్సాకారు దేవుని యొక్క సంఘం అన్నటువంటి ఈ దొడ్డుకు చెందినవాడు కాదు. అదేవిధంగా ఇస్సాకారు లోకమనబడినటువంటి దొడ్డెకు కూడా చెందినవాడు కాదు. ఈ 2 దొడ్ల మధ్య పిల్లరా ఇస్సాకారు ఉన్నట్లుగా మనం చూస్తాం. చాలామంది రక్షించబడి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, చక్కగా దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రతి కార్యక్రమం పిల్లల పాటలు మొదలుకొని అన్నీ చక్కగా చేస్తారు. కానీ మరలా మందిరము వెలుపలకు వెళితే లోక అనుభవాలతో నింపబడి లోక క్రియలతో నడిపించబడుతున్న వారు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మందిరం అనబడినటువంటి ఈ యొక్క దొడ్డికి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. కానీ మరలా ఇక్కడి నుంచి వెళితే వేరొక అనుభవంతో, వేరొక క్రియలతో, వేరొక ఆలోచనలతో, వేరొక పరిస్థితులతో ఈరోజు పిల్లరా సంఘాల్లో అనేక మంది కనిపిస్తూ ఉండడం అనేది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లోకము అనబడినటువంటి దొడ్డిలో ఉండడానికి వీలు లేదు. ఇటు పిల్లరా కొన్ని సందర్భాల్లో నీకు దేవుడు కావాలి, అటు దయ్యము కావాలి.
ఇటు దేవుని యొక్క సన్నిధి కావాలి, అటు లోకము కావాలి. పిల్లలు ఇక్కడికి వస్తే ఈ గొడుగు వేస్తావు, ఇక్కడి నుంచి వెళితే మరలా ఆ గొడుగు, అంటే ఏ ఎండకు ఆ గొడుగు. ఇక్కడికి వస్తే నీ యొక్క ఆ మాట ఆత్మీయంగా మారిపోద్ది, నీ చూపులు ఆత్మీయంగా మారిపోతాయి, నీ యొక్క విధానం అంతా కూడా చాలా ఆత్మీయంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి వెళితే మరలా నీ అంత దరిద్రులు ఇంకొకరు లేరు అన్నట్లుగా నీ క్రియలు, నీ యొక్క వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, ఇస్సాకారు ఎందుకు శాపగ్రస్తుడు అయిపోయాడు అని అంటే, పిల్లరా దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన విధంగా ఉంటూ పిల్లరా మరలా గడప దాటితే నన్ను ఎవరు చూస్తారు, లేక నన్ను ఎవరు అడుగుతారు, లేకపోతే నేను చేసేవి ఎవరికి తెలుస్తాయి అన్నట్లుగా ఈరోజు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అలా 2 రకాలైన జీవితం నీ జీవితంలో ఉండకూడదు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు పిల్లరా దేవుని యొక్క వాక్యము చెబుతా ఉంది, ఉంటే చల్లగానైనా ఉండాలట, లేదంటే వెచ్చగానైనా ఉండాలంట. ఎలా ఉండకూడదంట చెప్పాలి, నులువెచ్చగా ఉండకూడదు. ఉంటే ఏమవుతామంట, దేవుని నోట నుండి ఉమ్మివేయబడతాం. అంటే మనల్ని ఉమ్మేస్తాడా, ఉమ్మేయించుకుంటామా, ఏదోటిలేండి, ఏదోటి అదే జరుగుద్ది. అంటే అలాంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం అన్నమాట. నీ జీవితంలో నులివెచ్చని జీవితం ఉండకూడదు, నేను అంటాను ఎప్పుడు కూడా. అయితే లోకాన్ని వదిలేసి దేవునికి మహిమకరంగానన్నా బ్రతుకు, లేదా దేవుణ్ణి వదిలేసి లోకంలోనన్నా బ్రతుకు. పిల్లరా ఈ రోజుల్లో చాలామంది దేవుని వదలకుండా లోకంలో బ్రతుకుతూ చూసిన వారందరూ దేవుని దూషించేటట్లుగా బ్రతుకుతున్నారు. అంటే వీరు లోకంలో బ్రతుకుతూ ఎవరి నామానికి అవమానం చేస్తున్నారు, దేవుని నామానికి అవమానం చేస్తున్నారు. ఒకవేళ అలాంటి అనుభవాలు నీ జీవితంలో ఉంటే, ఏ క్రియ చేతైనా, ఏ యొక్క అనుభవం చేతైనా నీ జీవితం దేవునికి అవమానం తెచ్చేటట్లుగా ఉంటే నువ్వు సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకారు శాపగ్రస్తుడు అయ్యాడు. ఎందుకు అని అంటే పిల్లరా, అతడు ఈ యొక్క 2 అనుభవాలతో తను జీవించడం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మంచిని చెడును నీ ముందే ఆయన పెట్టాడు. పిల్లరా దేనిలో నడవాలో ఆ యొక్క చాయిస్ అనేది దేవుడు నీకే ఇచ్చాడు. అది ఈరోజు చాలామంది ఒక ఫ్రీడంగా వాడుకుని పాపానికి బానిసలు అయిపోతున్నారు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రతను ఈరోజు చాలామంది పిల్లరా లోకువుగా తీసుకుని పాపములో బ్రతుకుతూ జీవితాలను నష్టపరుచుకుంటున్న వారు ఈ రోజుల్లో చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా అని ఈరోజు నీ ఇష్టానుసారంగా బ్రతికితే చివరికి నీవు శాపగ్రస్తుడు, నీవు శాపగ్రస్తురాలు అయ్యిందే కాక నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఏమైపోద్ది, శాపగ్రస్తమైపోద్ది. జాగ్రత్త. నేను ఎప్పుడు చెప్తాను, కోపం నీతో పోద్ది, శాపం నిన్ను బట్టి నీ కుటుంబం మీదకు కూడా. మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, నేను ఖచ్చితంగా నేను మీకు స్క్రిప్చర్ ఇవ్వగలను, వాక్య ఆధారంతో నేను మాట్లాడగలను. ఇప్పుడు ఇది సమయం కాదు, కానీ కోపం ఆ ఒక్కరితో ఎండ్ అయిపోయినట్లుగా మనం చూస్తాం. అది దేవుని నుండి వచ్చినటువంటి కోపం ఏ వ్యక్తి విషయంలోనైనా వారితో ఎండ్ అయినట్లుగా మనం చూస్తాం. కానీ శాపం ఆ కుటుంబాన్ని మొత్తం చుట్టేసినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇస్సాకారు శాపగ్రస్తుడు అయ్యాడు. కారణం ఏంటనంటే ఈ యొక్క 2 రకాలైనటువంటి బ్రతుకులు, 2 రకాలైనటువంటి పరిస్థితుల మధ్య అతడు జీవిస్తున్నటువంటి విధానం దేవునికి అస్సలు నచ్చలే. నీవు కూడా ఏదో భక్తి చేసేస్తున్నాను, లేక దేవుని పరిచర్య చేసేస్తున్నాను, లేక పాటలు పాడుతున్నాను, సాక్ష్యం చెప్తున్నాను, వాక్యం చెప్తున్నాను. పిల్లరా ఈరోజు నువ్వు చేసేవన్నింటినీ నువ్వు సమర్థించుకుంటూ కరెక్ట్గానే నాకు భక్తి జీవితం ముందుకు వెళ్ళిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాస్తవానికైతే ఈరోజు నీ బ్రతుకు ఇలా కొనసాగుతుందనే విషయాన్ని నువ్వు గమనించట్లేదు. కానీ దేవుడు ఒకానొక దినాన నీ మీదకి నువ్వు భరించలేనటువంటి నష్టాన్ని
ఆయన పంపించబోతున్నాడు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యానికి పిల్లల మనము లోబడి దేవుడు మాట్లాడుతున్నట్లుగా, దేవుడు కోరుతున్నట్లుగా మనల్ని మనం సిద్ధపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరం పిల్లరా ఎప్పుడూ లోకంలోనికి నిన్ను లాగుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా నిన్ను దేవుని యొక్క మందిరానికి లాగుతూ ఉంటుంది. శరీరమేమో లోకంలోనికి లాగుతుంది, ఆత్మేమో ఆత్మీయతలోనికి, దేవునిలోనికి, దేవుని యొక్క సన్నిధిలోనికి లాగుతుంది. ఈ రెండిటికి ఎప్పుడు ఈ రకమైన పోరాటం అనేది ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటుంది. ఆత్మేమో శరీరానికి వ్యతిరేకంగా పోరాడుతుంది, శరీరమేమో ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కొంతమంది పిల్లరా ఈ యొక్క లోకాశలను, లోక విధానాలను, లోక తత్వాలను, లోక పరిస్థితులను, లోక క్రియలను జయించలేక ఈరోజు పాపములోనే బ్రతుకుతూ ఈరోజు ఆత్మీయతను చెరిపేసుకుని, పాడు చేసుకుని దేవునికి దూరం అయిపోతున్న వారు ఉన్నారు. ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట, నువ్వు పాపముతో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము పిల్లల ఆత్మతో ఏం చేయకూడదు, పోరాడకూడదు. ఒకానొక దినము పిల్లరా పౌలు ఒక మాట అంటాడు. ఏమని అంటే, నేను లోకానికి, లోక అనుభవాలకు, శరీర క్రియలకు నేను తావిచ్చి ఈరోజు ఆ పాపము నా హృదయంలోనికి నేను రానిచ్చి ధర్మశాస్త్రముతో ఆ పాపము పోరాడేటట్లుగా నేను చేశాను. నా జీవితంలో పాపమును రానిచ్చాను, దానిని ధర్మశాస్త్రముతో పోరాడనిచ్చాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అని పౌలు పిల్లలు తన జీవితంలో ఒకానొక దినము పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట, నీ జీవితమును కూడా పాప మేలుబడి చేస్తూ ఆ పాపము చేత నువ్వు అనుదినము నీ దేవునితో ఆ పాపం పోరాడేటట్లుగా నీవు చేస్తున్నావు. పిల్లల దేవుని ఆత్మ నీలో నివసించాలి అని అనుకుని దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో పిల్లల శరీర సంబంధమైనటువంటి లోక అనుభవాలు, ఆ పాపము జీవితంలోనికి వచ్చి నీవు అనుమతించగా, నీవు అవకాశం ఇవ్వగా ఆ పాపం నీలోనికి వచ్చి ఇప్పుడు ఆ పాపం ఎవరిని బయటికి పొమ్మంటుందట, దేవుని ఆత్మను బయటికి వెళ్ళిపోమంటుందట. ఈ రెండిటికి పోరాటం జరుగుతూ ఉంది. అసలు దానికి ఎందుకు నువ్వు అవకాశం ఇచ్చావు? ఈ రాత్రి దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను, కొంతకాలంగా నువ్వు రెండు తలంపుల మధ్య నువ్వు తడబడుతున్నావు. ఇటు దేవుని ఆలోచన, అటు లోకం యొక్క ఆలోచన. ఇటు వాక్య ప్రకారంగా నడవాలా, లేక లోక ఆచారాలు, లేక లోక పద్ధతుల ప్రకారంగా నడవాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, దేవుని చిత్తమా లేక నా నిర్ణయమా, లేకపోతే వారి ఇష్టమా? కొన్ని సందర్భాల్లో ఏది చేయాలో అర్థం కావట్లేదు నీకు. అంటే భక్తి విషయమే కొన్ని సందర్భాల్లో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావు, ఎటూ తేల్చుకోలేకపోతున్నావు. ఒక భయంకరమైనటువంటి శోధన, ప్రతికూలత పిల్లరా ఒక గవర్నమెంట్ నుంచో లేకపోతే ఏదో ఒక రూపంలో నీ మీదకి వచ్చి క్రీస్తును వదిలేస్తావా వదలవా అని అడిగితే నువ్వు ఒక్క 2 సెకండ్లు ఆలోచించకుండా నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? వదిలేస్తావు, దేవుణ్ణి వదిలేస్తావు. ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఈరోజు పిల్లరా దేవునితో మనకున్నటువంటి ఆ బంధం అనేది తెగిపోతూ ఉంది. కారణం ఏంటంటే నీ యొక్క శరీర క్రియలు, నీ యొక్క లోకానుసారమైన ఆలోచనలు నిన్ను ఈరోజు ఇలాగూ మార్చేసాయి. ఈరోజు నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చేసాయి. ప్రారంభం నీ భక్తి జీవితం ఇలాంటిదైతే కాదు, చక్కగా ప్రార్థించేటువంటి అనుభవం ఇది. నువ్వెవరివి ఒకప్పుడు అని అంటే, రక్షణ పొందిన తొలి దినాలలో గంటలు తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే వ్యక్తివి నువ్వు ఎవరి కోసమో, నేను ఎవరి కోసమో మాట్లాడట్లేదు, నీ కోసమే మాట్లాడుతున్నాను. ఏదేమైనా
ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యం చేయనటువంటి వ్యక్తి నువ్వు. ఖచ్చితంగా శుక్రవారం అని అంటే ఉపవాసం ఉండేటువంటి అనుభవం. పిల్లలు ఏది ఏమైనా రాజీ పడకుండా దేవుని కోసం నిలబడేటువంటి వ్యక్తివి నీవు. ఒకప్పుడు నిన్ను నీకే పరిచయం చేస్తాను నేను. ఒకప్పుడు అలాంటి అనుభవాల్లో ఉండేవారం. పిల్లరా, అనుదినము వాక్యము చదివేటువంటి విధానం, దేవునికి ఇచ్చిన మాటను పిల్లరా అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయంలో ఎప్పుడు కూడా తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తివి నువ్వు. ఆ ప్రకారంగా నడుచుకునేటువంటి వ్యక్తివి నువ్వు ఒకప్పుడు. పిల్లరా, నీ నిర్ణయం దేవుని విషయంలో ఒకప్పుడు ఎంత బలమైందో, నీ యొక్క ఆ కట్టుబాట్లు దేవుని విషయంలో ఎంత బలమైనవి ఒకప్పుడు. అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఆ జీవితం ఇప్పుడు ఏమైపోయింది? అనేకులకు స్ఫూర్తినిచ్చేటువంటి ఆత్మీయ బ్రతుకు ఈరోజు ఎందుకు కనబడట్లేదు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు అప్పుడు అలా వన్ సైడ్ నువ్వు దేవుని ప్రక్క నిలబడి పిల్లరా ముందు కొనసాగేటువంటి నీవు ఈరోజు రెండు తలంపుల మధ్య నీవు ఉన్నావు. పిల్లరా, ఏలియా కాలంలో పిల్లరా ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడ్డారట. ఈరోజు నీ యొక్క అనుభవాలు రెండు పడవల మీద కాలేస్తూ, ఇటు పిల్లల దేవుని సన్నిధి, అటు లోకం, ఇటు ఆత్మీయత, మరలా లోక అనుభవాల్లో ఈరోజు తేలి ఆడాలనుకునేటువంటి ఆ ఆశలు అనుభవాలు ఈరోజు నీ జీవితంలో ఉన్నాయి. కాబట్టి నువ్వు శాపగ్రస్తులు అవుతావు అనడంలో సందేహం ఏమీ లేదు అని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితాల్లో ఎంత మాత్రమో ద్విమనస్సు ఉండడానికి వీలు లేనే లేదు. ద్విమనస్సు ఉండడానికి వీలు లేనే లేదు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనం చూడగలుగుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ వచనం అంతా మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆ చివరి భాగంలో మనం చూస్తే, ద్విమనస్కులారా మీ హృదయములను చేద్దామా ఈ రాత్రి. ద్విమనస్కులారా అంటే ఎవరిని అంటున్నాడు దేవుడు? నిన్ను కాదులే, నిన్ను కాదు. ఒప్పుకుందామా? చివరిలో దేవునితో చెప్పు, ప్రభువా అది నేనే అను. దేవుని నుండి క్షమాపణ అయినా దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పిల్లరా ఒక మాట నీతో మాట్లాడుతున్నాడు. ద్విమనస్కులారా, నువ్వు ఉన్నావు దాంట్లో. ఈ రాత్రి మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సందర్భాల్లో పిల్లరా ఏ ఎండకా గొడుగేస్తూ బ్రతికేస్తున్నావు? పిల్లరా ఎన్ని సందర్భాల్లో అటు లోకంలో చాలామని అయిపోతున్నావు, ఇటు ఆత్మీయుడిగా కూడా చాలామని అయిపోతున్నావు. ఇటు నీ భక్తి నీ పరిస్థితి అంతా చూస్తే తిరుగులేని వాడిగా, తిరుగులేని దానిగా ఇక్కడ మాకు అందరు కనిపిస్తావు. అటు లోకంలో నీ అనుభవాలు చూసిన వారు పిల్లరా మాట్లాడాల్సి వస్తే మీరేమో ఇలా మాట్లాడతారు, కానీ వాళ్ళు చూస్తే అలా ఉంటారు. ఏంటో ఏది నమ్మాలో అర్థం కావట్లే, ఏది నిజమో అర్థం కావట్లే అన్నట్లుగా నీ జీవితం. ద్విమనస్సు నీ జీవితంలో నువ్వు తీసివేసుకోకపోతే అది నిన్ను శాపగ్రస్తునిగా శాపగ్రస్తురాలిగా చేసేస్తుంది. నువ్వేదో ఒకటి తేల్చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు దేవుడా లోకమా, ఏదో ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఇలాంటి ప్రసంగాలు విన్న తర్వాత అయినా నీ జీవితంలో ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఒక చిన్న తీర్మానం నువ్వేం చేయాలి? తీసుకోవాలి. ఒక చిన్న తీర్మానం తీసుకోవాలి. ఏమండి, కథంతా వినేసి లాస్ట్లో పిల్లల కాన్కేసిపోవడం కాదు. నీ జీవితం మారకుండా నువ్వెంత దేవునికి ఇచ్చినా అది దేవునికి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ నుండి కోరుతున్నది ఏది అని అంటే మార్పును ఆయన కోరుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మారదామా? అనుభవాలు మార్చుకుందామా? పరిస్థితిని పిల్లరా దేవునికి అనుకూలంగా మనం మార్చుకోగలిగితే పిల్లరా దేవుడు మన పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన ఈ సమయంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోక స్నేహమా దేవునితో స్నేహమా తేల్చేసుకో. లోకమే కావాలా పిల్లరా దేవుడే కావాలా తేల్చేసుకో. వాక్యాన్ని బట్టే ముందుకు వెళ్తావా, లేక మనుషుల మాటలను బట్టి లోక మాటలను బట్టి
లోక అనుభవాలను బట్టి ముందుకు వెళ్తావా? దేవుని చిత్తమే చేస్తావా? లేక లోక ఆచారాలు, ఇక మూఢనమ్మకాలు, అదే పద్ధతి, అదే తీరులో నువ్వు ముందు కొనసాగుతావా? దీవెన కావాలంటే ఇలా చెయ్యి. ఒకవేళ శాపాన్ని దేవుడిచ్చినా పర్వాలేదు, అనుభవిస్తామనుకుంటే నీ కర్మ. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎలాంటి సమయం అనంటే నీవు ఏ ప్రక్క ఉండాలో తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఎందుకు అనంటే పరిస్థితులు పిల్లర మనం చూస్తున్నాం. పిల్లర ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. పిల్లర మనం ఉన్న పాటున పోతే గనక పిల్లర నేరుగా నువ్వు ఎట్టిపోతావో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు రాజమండ్రి తెలుసు, కాకినాడ తెలుసు, పిల్లరా హైదరాబాద్ తెలుసు, అక్కడికి ఎలాగెళ్ళాలో కూడా నీకు తెలుసు. కానీ ఈరోజు నువ్వు చేసిన భక్తిని బట్టి నీకు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలదు. మరి ఎలాగెళ్తావు? నువ్వు ఎలాగెళ్తావు? ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం అంతా తెలుసు నీకు, కానీ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియదు. ఏమండి, ఇప్పుడు మనం రాజమండ్రి వెళ్ళాలనుకో, తెలియకపోతే మనం బతుకున్నాం కనుక, శరీరంతో ఉన్నాం కనుక మనం ఎక్కడాగి ఎవరిని అడిగినా ఎటు వెళ్ళాలో చెప్తాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మలు ఎవరినన్నా అడ్రస్ అడిగితే చెప్తారా? ఏమండి, ఒకవేళ ఎక్కడన్నా ఆగి ఎవరితోనైనా మాట్లాడామనుకో, ఆడు మనతో మాట్లాడకుండా అదే పరుగు, ఇంకదే పరుగు. ఇంకా గమనించండి పిల్లరా, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియదు మనకి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనం చేస్తున్న భక్తిని బట్టి, మన పరిస్థితిని బట్టి ఏమో అసలు 10% అయినా ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే భాగ్యము నీకుందో లేదో. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు అనుకోద్దండి దేవుడు నాకు ఒక స్థానాన్ని సిద్ధం చేస్తాడని. ఎవరు అనుకోద్దు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను నేరుగా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకోవద్దు. అంటే కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే, బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతావు అంటున్నారు. ఏమండి, గమనించండి పిల్లరా, బాప్తిస్మము ద్వారా మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ఏమీ ప్రవేశించాం. మారు మనసు ద్వారానే దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యంలోనికి మనం చేర్చేది ఏది చెప్పాలి? మారు మనసు. మనసు మారిన వారిని మాత్రమే దేవుడు ఏం చేసుకుంటాడు? తన రాజ్యంలోనికి ఆయన చేర్చుకుంటాడు. ద్విమనస్కులుగా పిల్లరా బ్రతుకుతూ ఒక అభిషక్తుని చేతనే బాప్తిసం పొందానండి అని అన్న దేవుడు చెప్పాలా? ఆయన చేర్చుకోడు. నువ్వు ఎంత పరిశుద్ధమైనటువంటి నీటిలో నువ్వు బాప్తిసం పొందినా నీకు దేవుని ఒక రాజ్యంలో ఏముండదు, స్థానం ఉండదు. ఏం పొందకుండా? మారు మనసు పొందకుండా. కొంతమంది, నేను యోర్దాను నదిలో బాప్తిసం పొందానండి. నువ్వు యోర్దాను నదిలో బాప్తిసం పొందిన, వర్షాకాలంలో ఎర్ర నీళ్ళు మధ్యగడ్డలో నువ్వు బాప్తిసం పొందిన, నువ్వు ఎక్కడ బాప్తిసం పొందినా దేవుడు పిల్లరా ఎక్కడ బాప్తిసం పొందో లేక ఎవరు నీకు ఇచ్చారు అనేది దేవుడు మనస్సును పెట్టడు. కానీ పిల్లరా, నువ్వు మార్పు నొందావా లేదా? వాక్యాన్ని బట్టి దినదినము నీ మనస్సు మారుతుందా లేదా? వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పటికప్పుడే సరి చేసుకుంటూ బ్రతుకుతున్నావా లేదా అనేదే దేవునికి ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఒకసారి మనము వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. ఎలాంటి స్థితిలో నుండి ఈరోజు ఎలాంటి స్థితిలోనికి మనము పడిపోతూ వచ్చాం, ఎలాంటి పరిస్థితిలో నుండి ఎలాంటి స్థితిలోనికి వచ్చాం, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం.